మన దేశంలో క్రికెట్ ఒక మతం. క్రికెట్కు ఉన్నంత క్రేజ్ మరే స్పోర్ట్కి లేదు, రాదు కూడా. అందుకే కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ క్రికెట్కు దాసోహం అన్నారు. మోడల్స్, హీరోయిన్స్ కూడా క్రికెటర్లకు వీరాభిమానులైపోయారు. ఇక అందమైన స్టార్లను చూసి మన క్రికెటర్లు కూడా క్లీన్ బౌల్డ్ అయ్యారులేండి. క్రికెట్కు బాలీవుడ్కు ఏదో తెలియని సంబంధం ఉందంటారు. ఎంతోమంది బాలీవుడ్ స్టార్లు క్రికెటర్లతో ప్రేమలో పడగా మరెందరో క్రికెట్ ప్లేయర్స్ హీరోయిన్లను పెళ్లి కూడా చేసుకున్నారు. ఒక్కసారి టాప్ 10 లవ్ స్టోరీస్ను చూద్దాం. షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి. అప్పట్లో షర్మిలా ఠాగూర్ లీడింగ్ బాలీవుడ్ హీరోయిన్ కాగా మన్సూర్ అలీ ఖాన్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలు కొంత అడ్డు చెప్పినా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరి పిల్లలే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్. నీనా గుప్తా, విలియన్ రిచర్డ్స్. నీనా గుప్తా అవార్డు విన్నింగ్ యాక్టర్ కాగా రిచర్డ్స్ వెస్టిండీస్ టీమ్ లెజెండరీ క్రికెటర్. ఎలా ఎప్పుడు మొదలైందో గానీ వీరిద్దరూ పేకల్లోతు ప్రేమలో పడ్డారు. అప్పటికే క్రికెటర్కి పెళ్లి కావడంతో వీరి అఫైర్పై కొంత దుమారు రేగింది. పెళ్లి చేసుకోకుండానే విడిపోయిన ఈ జంటకు మసాబా అనే కూతురుంది. ప్రస్తుతం ఈమె తల్లి దగ్గరే ఉంటూ ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తోంది. జీనత్ ఆమన్, ఇమ్రాన్ ఖాన్. ఎవరికీ లేనంత క్రేజ్ సంపాదించుకున్నాడు పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ ఇమ్రాన్ ఖాన్. ఇక జీనత్ ఆమన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంతో మంది కలల రాణి. అప్పట్లో బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఇద్దరూ వారి వారి ఫీల్డ్స్లో మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతో ఈ టాప్ సెలబ్రిటీల లవ్ స్టోరీ హాట్ టాపిక్ అయింది. అయితే దేశాలు వేరు కావడం, పద్ధతులు వేరు కావడంతో ఇద్దరు వేరుపడ్డారని కొందరు అంటారు. మరికొందరేమో అప్పటికే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్కే చెందిన రాజకీయవేత్త బెనజీర్ భుట్టోను ప్రేమించారని చెప్తుంటారు. ఇటు జీనత్ కూడా తోటి యాక్టర్ సంజయ్ ఖాన్ ప్రేమలో పడ్డట్టు చెప్తారు. అంజు మహేందు, గార్ఫీల్డ్ సోబర్స్. ఇదో సినిమా ప్రేమ కథ. సినిమాలో మంచి ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న అంజుకు వెస్టిండీస్ ఐకానిక్ ఆల్రౌండర్ గార్ఫీల్డ్తో పరిచయమైంది. ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. కానీ అతన్ని అల్లుడిగా చేసుకునేందుకు అంజు ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు. దీంతో మనసు చంపుకున్న లవర్స్ విడిపోయారు. రీనా రాయ్, మొహసిన్ ఖాన్. సరిహద్దులు దాటిన మరో ప్రేమ కథ. అలనాటి హీరోయిన్ రీనా రాయ్ పాకిస్తానీ క్రికెటర్ మొహసిన్ ఖాన్ది. ప్రేమించుకుని ప్రేమను గెలిపించుకున్నారు. హ్యాపీగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఫ్యామిలీ కోసం తనకెంతో ఇష్టమైన సినీ ఫీల్డ్ను వదిలేసింది రీనా రాయ్. అంతా బాగానే సాగుతోందనుకున్న టైంలో ఏం జరిగిందో ఏమో, భార్యాభర్తలకు మనస్పర్ధలొచ్చాయి. డైవర్స్ తీసుకున్నారు. సంగీత బిజ్లానీ, మొహమ్మద్ అజారుద్దీన్. పేజ్ 3 గాసిప్స్లో తొలి స్థానాన్ని ఎన్నో రోజులు ఆక్రమించుకున్న ప్రేమ కథ. బాలీవుడ్ హీరోయిన్ సంగీత ప్రేమలో ఉన్నాడు మన మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్. అప్పటికే అతనికి భార్య, 2 కొడుకులు. వీరి లవ్ అఫైర్ కుటుంబంలో కలతలు రేపాయి. ప్రేమను చంపుకోలేకపోయిన అజార్ మొదటి భార్యకు తలాక్ ఇచ్చాడు. సంగీతను పెళ్లి చేసుకున్నాడు. 14 ఏళ్లు సాఫీగా సాగిన వీరి కాపురం 2010లో విడిపోయింది. ఈషా శర్వానీ, జహీర్ ఖాన్. బాలీవుడ్ నటి ఈషా, రైజింగ్ క్రికెట్ స్టార్ జహీర్ ఖాన్ మధ్య ఘాటు ప్రేమ సాగింది. అయితే వారు కెరీర్పై ధ్యాస పెట్టేందుకు విడిపోయారని టాక్ వచ్చింది. కానీ మళ్లీ కొన్నాళ్లకే ప్రేమికులు కలుసుకున్నారు. ఇక త్వరలో పెళ్లి అనుకున్న టైంకు ఏమైందో ఏమో గానీ మరోసారి టాటా బై బై చెప్పుకున్నారు. కిమ్ శర్మ, యువరాజ్ సింగ్. యువి అంటే మనందరికీ ఇష్టమే. అయితే మోడల్ కమ్ హీరోయిన్ కిమ్ శర్మకు కొంచెం ఎక్కువ ఇష్టం. కొన్ని రోజులు ఇద్దరు చట్టాపట్టలేసుకు బాగానే తిరిగారు. కానీ వారి వారి కెరీర్లపై దృష్టి పెట్టేందుకు మ్యూచువల్ కన్సెంట్పై బ్రేకప్ అయ్యారట. గీతా బస్రా, హర్భజన్ సింగ్. స్పిన్నింగ్ ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి గీతా బస్రాకి మధ్య ఏదో ఉందని ఎన్నోసార్లు మీడియా చెప్పినా జస్ట్ ఫ్రెండ్స్ అంటూ తప్పించుకు తిరుగుతుండేవాడు బజ్జీ. కానీ వీరిద్దరూ చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. మొత్తానికి 2015లో పుకార్లను నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ. అజార్, సంగీత బిజ్లానీ తరువాత పేజ్ 3లో ఎక్కువ కనిపించిన పేర్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీనే. క్రికెట్ యాక్ట్రెస్ జోడీలలో బాగా పాపులర్ అయిన కపుల్. వారి వారి ఫీల్డ్స్లో మంచి పేరు తెచ్చుకున్న వీరు వారి లవ్ స్టోరీతో కూడా ఫేమస్ అయ్యారు. ఎన్నోసార్లు కెమెరాలకు చిక్కిన ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఫ్యూచర్లో మరెంతమంది హీరోయిన్లు క్రికెటర్లకు క్లీన్ బౌల్డ్ అవుతారో లెట్స్ సీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.